హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి శివారెడ్డి సికే. ఇది మా జామ తోట అండి. ఈ జామ తోట కోసం అప్సైటీ తీసుకొని వరంగల్ నుంచి అదే పనిగా నా కోసము వీరన్న పులి అండ్ తీర్థాల రవీందర్ గారు స్పెషల్గా నా కోసం వరంగల్ నుంచి అప్సైటీ అనేది ఒక 7 లీటర్ ఆర్డర్ పెడితే అది తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చిన అప్సైటీని చూస్తున్నారు కదా, ఇదే జామ తోటకు యూజ్ చేశాం. చూస్తున్నారు కదా ఎలా ఉంది జామ తోట. దీని గురించి మా తోట చేసే అతను గంగాధర్ అని ఉన్నాడు, ఆయన మాటల్లో జామ చెట్లకు మనం అప్సైటీ వాడినాం కదా, వాడకముందు ఎట్లున్నది, ఇప్పుడు వాడిన తర్వాత ఎట్లుందో చెప్పు. వాడకముందు శంకుపోయినట్టు ఉండేవి, వాడిన తర్వాత నలుపుండే చెట్టు మీరే చూడండి. ముందు ఇట్లా లేవు చెట్టు. ఇప్పుడు మీరు అప్సైట్ అనేది ఎంత వేసినారు? 500 లీటర్ల డ్రమ్ముకు 500 లీటర్లు 1/4 లీటర్ వేసాం. మళ్ళా డ్రిప్లో వదిలినాం. తర్వాత 2 మాటలు వదిలేకు మీకు నలుపు తిరిగినాయి చెట్టు. ఫీల్డింగ్ కూడా మగ్గ పూత కూడా బాగా ఆగి నిలబడింది. ముందు ఇట్లా కొంత పోయి కొంత ఉంటుంది, అది కూడా బాగా నిలబడింది. ఇప్పుడు అప్సైడ్ వాడినందువల్ల ఉపయోగం ఉందా లేదా? ఉపయోగం ఉంది. డ్రిప్పులు క్లీన్ అయినాయా? క్లీన్ అయినా ఏ రైతైనా వాడుకోవచ్చు, ఏదైనా ఏ పంట వేసుకునే రైతైనా. డ్రిప్పులలో ఎక్కించేటప్పుడు దాని అనుభవం మీకు చెప్తే. బాగా ముందు అది పెట్టా కదా వీడియోలు, ఫోటోలు పెట్టాం కదా. అవునా? చెట్టు కానీ ఇట్లా బాగా అంత బురుగు వస్తుంది క్లీన్ అయినట్టు, నీట్గా క్లీన్ అయితే. డ్రిప్పులు కూడా సతవ కూడా బాగా పనిచేస్తుంది. ఆ మందు కలిపినందువల్ల మనం వేసిన సతవ బాగా పనిచేస్తుంది. అవునులే. అట్లా ఇప్పుడు మళ్ళీ మనం తెచ్చుకొని వాడచ్చు అంటావు? ఎప్పుడైనా వాడచ్చు, ఇబ్బంది లేదు దాని గురించి. స్ప్రేలో వాడుకోవచ్చు, డ్రిప్పుల ద్వారా ఎక్కియచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, ఏ పైరులో అయినా వాడుకోవచ్చు. జామ అనేది మీకు తీసుకొచ్చి ఇచ్చింది ఎవరు? ఇక్కడ ఆయన కరీంనగర్, ఆయన వరంగల్ ఆయన తెచ్చి ఇచ్చినాడు. సరే.